దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మనకు ఎలాగ తోడుగా ఉంటాడు, తండ్రి అయిన దేవుడు మనకు ఎలాగ తోడుగా ఉంటాడు అనేది మన జీవితంలో మనం తెలుసుకున్నట్లయితే మనకు చాలా ధైర్యంగా ఉంటుంది. మనకు వచ్చే శోధనలు కానీ, మనకు వచ్చే ఉపద్రవములు కానీ, మనకు వచ్చే ఉపద్రవం లాంటి కష్టాలు, శోధన లాంటి కష్టాలు, అనేకమైనటువంటి శ్రమలు మనము వాటి గుండా బయలుదేరుతూ ముందుకు వెళ్తున్నప్పుడు దిక్కుతోచనటువంటి పరిస్థితిలో నాతో ఎవరున్నారు అనే ఒక ఆలోచన, నా బంధువులు ఉన్నారా, నా ఫ్రెండ్స్ ఉన్నారా, నా సంఘస్థులు ఉన్నారా, లేకపోతే నా శ్రేయోభిలాషి కోరే వాళ్ళు ఉన్నారా, నా రక్త సంబంధికులు ఉన్నారా, ఎన్ని విధాలుగా మనకు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూస్తే, నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును, నీకును తోడై ఉండును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే ఆయన ఇజ్రాయేలుని చాలా చక్కగా దేవుని యొక్క మాటలు విని, ఆయన యొక్క ఆ స్వరం విని, ఆయనతో దేవునితో ఒక సంబంధ బాంధవ్యములు ప్రార్థన ద్వారా కలిగి ఉండి, ఆయన ఇజ్రాయేలులందరినీ చక్కగా నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో నెబో పర్వతం మీద పిస్కా కొండ దగ్గర ఆగిపోయాడు. దేవుడు అతన్ని ఆపివేసి యెహోషువతో చెప్తున్నాడు, నేను మోషేకు తోడైనట్లు నీకు నువ్వు తోడై ఉండేదను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. బాగా గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఆ దేవుని యొక్క మాటలను అర్థం చేసుకునేటట్లుగా మన జీవితం ఎప్పుడైతే మనకు ఉంటుందో, మనం దేవునితో సఖ్యమైనటువంటి విధంగా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో, అప్పుడు దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఈరోజు చాలామంది జీవితంలో భయము కలిగి, దేవుడే చెప్తున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దేవుని బిడ్డలారా, ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నూను కుమారుడు యెహోషువ, కాలేబ్ వారిద్దరు కూడా ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఎలాగ దేవునితో ఉన్నారో, ఆ ఇజ్రాయేలీలందరిలో వీరికి కాలు సత్తువ తగ్గలేదు, చూపు మాంద్యం తగ్గలేదు. అలాగే వారు ప్రయాణము అయి నడుచుచూ వెళ్తున్నప్పుడు వారిని నాయకులుగా దేవుడు చేశాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, ఒక వ్యక్తిని దేవుడు ప్రేమించాడు, ఒక వ్యక్తిని దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు, ఎడబాయలేదు, విడువలేదు. ఇవన్నీ ఆ దేవుని యొక్క బిడ్డ ఎవరైతే దేవునితో సంబంధం కలిగి జీవించి ఆయనకి తోడు, ఆయన నాకు తోడని ఎవరైతే అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారో, వారికి దేవుడు నిబ్బరము కలిగి ధైర్యం తెచ్చుకో, ధైర్యముగా నుండు. అంటే దేవుడు నీతో ఉన్నాడని నువ్వు ఒకవేళ గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా కానీ, దేవుని స్వరము నీకు వినబడి, దేవుని వాక్యము ద్వారా నువ్వు హెచ్చరింపబడి, ఒక దైవజనుడు ద్వారా, లేక ఒక పాస్టర్ ద్వారా, ఒక విశ్వాసి ద్వారా, ఒక ఎవాంజలిస్ట్ ద్వారా, లేకపోతే నీ శ్రేయోభిలాషి కోరే వారి ద్వారా నిన్ను దేవుడు హెచ్చరిస్తాడు. అయితే యెహోషువతో దేవుని స్వరము ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన పరిస్థితి ఏంటి? అదే ఈరోజు అనేక భయాందోళనలు మనం ఉన్నాం. మనం కూడా యేసుక్రీస్తుని గురించి మనం ఒకసారి గమనించినట్లయితే, శిష్యులందరితో దేవుడు ఒక మాట చెప్తాడు,
మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆఖరి వచనంలో, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొన వల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎంత సంతోషం! ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే ఒక ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో ఒక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగడమే కాదు, వారి జీవితంలో చాలా ధైర్యంగా ఉంటారండి. యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ వాగ్దాన దేశంలో దేవుడిచ్చినటువంటి స్థలంలో కాపురం ఉన్నాడు. ఆయన ఎంత సంతోషం అంటే, అక్కడి నుంచి బయలుదేరిన వారందరిలో కూడా అందరూ చనిపోయినారు. కానీ నూను కుమారుడైన యెహోషువ కాలేబులు మాత్రం చావలేదండి. మరణము వారు చూడలేదండి. మార్గంలో దేవుడు వారితో ఉన్నాడని బావుగా గ్రహించినటువంటి వ్యక్తుల్లో వీరిద్దరే దేవునికి బాగా కనబడ్డారు. మధ్యలో వారికి సంతానము కలిగినటువంటి వారిని సున్నతి చేయించి దేవుని యొక్క మాటలు వాళ్ళకి తెలియపరిచి వారిని దేవుని యొక్క మాటలను బట్టి వారిని నడిపించి వాగ్దాన దేశానికి తీసుకెళ్ళాడు యెహోషువ, కాలేబులు. అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కూడా ఆయన నమ్ముకున్నటువంటి వారికి యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుండి, అంత మాత్రమే కాదు, ప్రభువు తిరిగి రానయ్యున్నటువంటి ఆ దేవుడు పరలోక రాజ్యమునకు వెళ్ళినంత వరకు నిన్ను నన్ను ఆయన రాజ్యములో చేర్చినంత వరకు మనకు తోడుగా ఉంటాడు. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎంత గొప్ప విషయం! మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకు. ఎవరైనా అంటే ఆదరణకర్త అంటే ఉత్తరవాది, ఒక అడ్వకేట్. ఆయన నీ కొరకు దేవుని యొక్క పక్షమున మాట్లాడే దేవుడు అంటున్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను లోకము చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అంటే ఎంత దగ్గరగా దేవుడు మనకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు ఉన్నాడు. ఈరోజు నిజముగా నీ జీవితాన్ని దేవునితో సంబంధం కలిగి జీవించే ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలోకి నువ్వు వచ్చినట్లయితే నిన్ను విడవడు, ఆయన ఎడబాయడు, నీతో ఉంటాడు, మీలో ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు. ఎంత గొప్ప విషయం! ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములో ఒక మాట ఉంది, నిన్ను ఏమాత్రమును విడవను. 5వ వచనం, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎడబాయను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పను కదా. అంటే దేవుడు నీతో ఏం చెప్పాడంటే నిన్ను విడవను, ఎడబాయను, దేవుడే చెప్పాడు కదా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ కష్టంలో నువ్వు బాధపడుతున్నావేమో, ఒకవేళ నీ అనారోగ్యంలో ఎంత చింతిస్తున్నావేమో, అనారోగ్యంతో భయపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, కాసంత ఒంటరి జీవితం అనుభవించినట్లు నువ్వు భావిస్తున్నావేమో, దయచేసి ఈరోజు దేవుడు నీతో ఉన్నాడని గుర్తు చేసుకో. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. ఆయన మీతో ఉండును, ఆయన మీలో ఉండును. ఆయన ఎల్లప్పుడూ నుండుటకై దేవుడు నీ కొరకు యేసు ప్రభు తండ్రిని వేడుకున్నాడు, పరిశుద్ధాత్మను పంపించమని, ఆదరణకర్తను పంపించమని. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి నాయనా. ఈ దినమందు ఈ వాక్యం వింటున్నటువంటి వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించి గొప్ప చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.